వెల్కమ్ టు ఎంబీటీవీ. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామాజిక సమరసత అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎంపీ ఈటెల రాజేందర్ మహిళల పాదాలను కడిగి పూలు చల్లి పాద పూజ చేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ఇన్నాళ్ళుగా వెలివేయబడ్డ గ్రామాల అంచుల్లో నివసిస్తున్న దళిత లంబాడ మహిళలను గౌరవం చూపించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించాం అని అన్నారు. స్వాతంత్రం వచ్చినా కొన్ని వర్గాలు ఇంకా సమాజంలో వివక్షకు గురవుతున్నాయని గుర్తు చేశారు. 2 గ్లాసుల వ్యవస్థ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుల మతాలకు అతీతంగా సమానత్వ భావన పెంపొందించేందుకు సామాజిక సమరసత కార్యక్రమం ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ పాద పూజ ఆ జాతి బిడ్డలకు గౌరవాన్ని, విశ్వాసాన్ని అందిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి వివక్ష వ్యవస్థలు పూర్తిగా నిర్మూలించబడాలని కోరుకుంటున్నాను అని ఈటెల స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ధనుంజయ గారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహిళలు అందరి దగ్గరికి స్వామీజీలు మీ దగ్గరికి వస్తారు, ఎవరు కూడా లేవద్దు. విశ్వ హిందూ పరిషత్లో ఒక భాగమైనటువంటి సామాజిక సమరత ఈరోజు కల్టీలో ఏ జాతి అయితే ఇన్నాళ్ళుగా వెలివేయబడ్డదో, ఏ ఊరికి వెళ్ళినా దళితవాడ ఊరు బయటనే ఉంటుంది. తండాల రూపంలో లంబాడాలు జీవిస్తే తప్ప గ్రామాలను నివసించే పరిస్థితి. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి కూడా దళిత జాతి కానీ లంబాడా జాతి కానీ ఊరికి విశేషినట్టుగా ఉండి అవమానపడుతున్న సందర్భంలో మనుషులందరూ సమానమైనటువంటి కులాలు లేని, మతాలు లేని మనుషులందరూ సమానంగా ఉన్నటువంటి భావన అయితే ఉందో అది అమలు కావట్లేదు. కాబట్టి ఈ సామాజిక సమరత ఈరోజు వెలివేయబడ్డ జాతి ఆడబిడ్డల్ని, వాళ్ళ లంబాడ ఆడబిడ్డలు కావచ్చు, దళిత ఆడబిడ్డల్ని ఇలా స్వామీజీలు మాతో సహా ఇలా పాద పూజ నిర్వహించడం జరిగింది. ఈ పాద పూజ ఆ జాతిలో ఒక విశ్వాసాన్ని, ఒక గౌరవాన్ని పెంచుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. చాలా కాలం నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ప్రాంతాల్లో 2 గ్లాసుల సిస్టమ్ ఉంది. వాళ్ళ గ్లాసు వాళ్ళే చా తాగాలి, వాళ్ళ గ్లాసు తీసుకపోయి ఒక దాచుకోవాలి, మళ్ళీ హోటల్కి వస్తే మళ్ళీ అదే గ్లాసులో చా తాగేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. చిన్నప్పుడు దళితులు ముట్టుకుంటే పసుపు నీళ్ళు చల్లుకునేటువంటి దుష్ట సాంప్రదాయాలు కూడా ఉంది. ఇవాళ పట్టణాలు లాంటి ప్రాంతాలలో అపార్ట్మెంట్లలో ఉంటున్నప్పుడు, కాలనీలలో ఉంటున్నప్పుడు ఈ కులతత్వం కనపడకపోవచ్చు, కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా కుట్టచలు కనబడతా ఉంది. ఇది రూపమప్పడానికి చేసేటువంటి ఈ ప్రయత్నం ఇది సజావుగా సాగాలని, మరింత గొప్పగా సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసేటువంటి వ్యక్తి మా ధనంజయ గారు ఒక మంచి గౌరవాన్ని కలిగించాలని నేను భావిస్తా ఉన్నాం. ఈరోజు నేను కూడా ఈ దళిత మహిళల, నా లంబాడి తల్లుల